అదేవిధంగా రైట్ టు ప్రాపర్టీ, మాకు వెహికల్స్ కొనుక్కునే హక్కు ఉంది, మూవబుల్ ప్రాపర్టీ కొనుక్కునే హక్కు ఉంది. ఆ విషయంలో మీరెవరు క్వశ్చన్ చేయడానికి? రైట్ టు ప్రాపర్టీ మా రైట్ కదా. అదేవిధంగా అసలు మా వెహికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చేయకుండా, ఇంజిన్ టెస్ట్ చేయకుండా, ఎటువంటి టెస్టులు లేకుండా 15 సంవత్సరాలు ఉంటే పెట్రోల్ వెహికల్, 10 సంవత్సరాలు ఉంటే డీజిల్ వెహికల్ పాడైపోయిందని మీరెలా నిర్ధారిస్తారు? కండిషన్‌లో లేదని మీరెలా నిర్ధారిస్తారు? ఔట్ రైట్‌గా వెహికల్స్ ఇంపౌండ్ చేయమని ఎలా చెప్తారు? అదేవిధంగా ఇక్కడ ఈ పాలిసీలో కూడా ఇంకొక పెద్ద ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది. మనకు తెలుసు ఢిల్లీ చుట్టుపక్కల మన ఒక పక్క ఉత్తరప్రదేశ్, ఇంకో పక్క హర్యానా. జనం అందరూ ఆ పెట్రోల్ బంకులకెళ్ళి పెట్రోల్ ఫుల్ చేసుకొని ఢిల్లీలో తిరగొచ్చు కదా! ఢిల్లీ పెట్రోల్ బంక్‌లోకి వెళ్ళకుండా. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్‌కి పవర్ ఎందుకు ఇస్తారు? వెహికల్ ఇంపౌండ్ చేసేయాలని చెప్పి. దాంతో పాటు ఢిల్లీ పొల్యూషన్‌కి కేవలం వెహికల్సే కారణమా? అక్కడ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే స్టబుల్ బర్నింగ్ కావచ్చు, క్లైమేట్ చేంజ్ యాక్టివిటీస్ కావచ్చు, ఎన్నో రీజన్స్ ఉన్నాయి. కేవలం వెహిక్యులర్ పొల్యూషన్ వల్ల మాత్రమే ఢిల్లీ చాలా ఎక్కువ పొల్యూషన్ పెరిగిపోయిందా? ఇలా చాలామంది లోకల్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్ పాలిసీ సంబంధించి నిజమే, పాత వెహికల్స్ నుంచి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. కానీ దాని ఇంజిన్, దాని ఎఫిషియన్సీ ఇవన్నీ టెస్ట్ చేయాలి కదా! మరి జనం రైట్‌ఫుల్‌గా రోడ్ ట్యాక్స్ కట్టి ఇదంతా చేసి వెహికల్స్ తీసుకొచ్చినప్పుడు జనానికి రైట్ కూడా మనం ఒకసారి ఆలోచించాలి కదా! ఇంతకుముందు ఢిల్లీ ప్రభుత్వం ఆడ్ అండ్ ఈవెన్ పాలిసీ ఉండేదన్నమాట. ఆడ్ నెంబర్ వెహికల్స్ కొన్ని రోజులు, ఈవెన్ నెంబర్ వెహికల్స్ కొన్ని రోజులు రానిస్తదన్నమాట. ఆ పాలిసీ పాత గవర్నమెంట్‌లో ఉండేది. అది కూడా ఎత్తేసారన్నమాట.